లెర్న్ ఎ వర్డ్ ఎ డే. రోజుకో పదం నేర్చుకోండి. లెర్న్ ఎ వర్డ్ ఎ డే. లెవెల్ 2లో అంటే 3, 4, 5 తరగతుల విద్యార్థులకు జూలై 2022 నెలకు సంబంధించి రెండవ పదం లే. LAY లే. లే అంటే ఉంచుట, పెట్టుట అనే అర్థం వస్తుంది. ఉంచుట, ఉంచుట లేదా పెట్టుట. పెట్టుట. ఇక్కడ మనకి యూసేజ్ ఇవ్వడం జరిగింది. ఈ పదాన్ని ఉపయోగించి 3 వాక్యాలు ఇవ్వడం జరిగింది. ఇందులో లేయిడ్ అనే పదం కూడా ఉంది. లేయిడ్, LAID లేయిడ్. లేయిడ్ అంటే అర్థం ఏంటి? ఉంచెను, పెట్టెను. పాస్ట్ టెన్స్ ఆఫ్ ది వెర్బ్ అవుతుందన్నమాట. లే అనేది ప్రజెంట్ టెన్స్లో ఉంటే లేయిడ్ అనేది పాస్ట్ టెన్స్గా భావించాలి. ఉంచెను లేదా పెట్టెను అని అర్థం. లే ఉంచుట, పెట్టుట. లేయిడ్ ఉంచెను, పెట్టెను. ఇప్పుడు మనం ఇక్కడ ఇచ్చినటువంటి వాక్యాలు నేర్చుకుందాం. బర్డ్స్ లే ఎగ్స్. బర్డ్స్, BIRDS బర్డ్స్. వాక్యం ప్రారంభంలో మొదటి అక్షరం క్యాపిటల్ లెటర్ ఉండాలి. బర్డ్స్ లే ఎగ్స్, EGGS. బర్డ్స్ లే ఎగ్స్ అంటే అర్థం ఏంటి? పక్షులు గుడ్లు పెడతాయి లేదా పక్షులు గుడ్లు పెట్టును అని అర్థం. పక్షులు గుడ్లు పెట్టును, గుడ్లు పెట్టును, పెట్టును. పక్షులు గుడ్లు పెట్టును. బర్డ్స్ లే ఎగ్స్. పక్షి గుడ్లు పెట్టును అని అనవలసి వచ్చినప్పుడు ఏమంటాం? ఇక్కడ బర్డ్స్ పక్కన ఎస్ తీసేయాలి. తీసి లే పక్కన ఎస్ చేర్చాలి. అంటే బర్డ్ లేస్, LAYS లేస్, ఎగ్స్, EGGS ఎగ్స్. ఇప్పుడు అర్థం ఏ విధంగా మారుతుంది? పక్షి గుడ్లు పెట్టును అని మారింది. గుడ్లు పెట్టును. పక్షి గుడ్లు పెట్టును. బర్డ్ లేస్ ఎగ్స్ అంటే ఇక్కడ సింగులర్ నెంబర్ ఉన్నప్పుడు ఇక్కడ కూడా వెర్బ్ సింగులర్ నెంబర్ ఉండాలి. బర్డ్ లేస్ ఎగ్స్. పక్షి గుడ్లు పెట్టును. బర్డ్స్ లే ఎగ్స్. బర్డ్స్ అనేది ప్లూరల్, లే అనేది ప్లూరల్ అవుతుంది అంటే బహువచనం. ఈ రెండు కూడా బహువచనంలో ఉండాలి. బర్డ్స్ అనే నౌను, లే అనేటువంటి వెర్బు బహువచనంలో ఉన్నాయి ఇక్కడ. బర్డ్స్ లే ఎగ్స్. పక్షులు గుడ్లు పెట్టును. సెకండ్ సెంటెన్స్. షీ లేడ్ ది బేబీ ఆన్ ది బెడ్. షీ లేడ్, LAID లేడ్. షీ లేడ్ ది బేబీ, BABY. She laid the baby on the bed. On the bed, BED bed. Full stop. వాక్యం ప్రారంభంలో క్యాపిటల్ లెటర్ ఉండాలి. అలాగే పదానికి పదానికి మధ్య గ్యాప్ ఉండాలి. She laid the baby on the bed. She laid the baby on the bed. దీని అర్థం ఏంటి? లే అంటే ఉంచుట, పెట్టుట కాబట్టి she laid the baby on the bed. ఆమె బిడ్డను మంచం మీద పెట్టింది లేదా ఉంచింది అంటామా? అలా అర్థం చేసుకోకూడదు. ఆమె బిడ్డను మంచం మీద పడుకోబెట్టింది అని అర్థం చేసుకోవాలి. ఆమె బిడ్డను మంచం మీద పడుకోబెట్టింది. ఇలా అర్థం చేసుకోవాలి. షీ లేడ్ ది బేబీ ఆన్ ది బెడ్. ఆమె బిడ్డను మంచం మీద పడుకోబెట్టింది. మూడో వాక్యం. ద విలేజ్ కమిటీ లేడ్ ఏ రోడ్. ద విలేజ్ కమిటీ
ద విలేజ్ VALLAGE ద విలేజ్ కమిటీ COMMITTEE కమిటీ laid 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 ఏ రోడ్ ROAD రోడ్ ఫుల్ స్టాప్ వాక్యం పూర్తవగానే ఫుల్ స్టాప్ పెట్టాలి ద విలేజ్ కమిటీ లేడ్ ఏ రోడ్ అంటే దీని అర్థం ఏంటి గ్రామ కమిటీ రోడ్డు వేసింది గ్రామ కమిటీ ద విలేజ్ కమిటీ అంటే గ్రామ కమిటీ గ్రామంలో ఉన్నటువంటి కొంతమంది సభ్యులు అని అర్థం గ్రామ కమిటీ అంటే గ్రామ కమిటీ రోడ్డు వేసింది లేదా వేయించింది అని అర్థం ద విలేజ్ కమిటీ లేడ్ ఏ రోడ్ గ్రామ కమిటీ రోడ్డు వేసింది ఇవి ఇక్కడ ఇచ్చినటువంటి 3 వాక్యాలు ఈ పదాన్ని ఉపయోగించి మనం అనేకమైనటువంటి వాక్యాలని ప్రయత్నం చేయాలి నెక్స్ట్ వీడియోలో ఈ పదాన్ని ఉపయోగించి అనేకమైనటువంటి వాక్యాలని ప్రయత్నం చేద్దాం